చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ జగన్ గారిని ఇప్పుడు కలుస్తున్నారు కదండి, కొంచెం టైం దొరుకుతుంది కదా వాస్తవంగా. అంటే డెఫినెట్ గా పార్టీ అధినేత కాబట్టి ఎందుకు ఓడిపోయాం అనుకునే దానికి ఒకటి రెండు ఆయన సైడ్ నుంచి అసలు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు జగన్ సార్ ఓపెన్ గానే చెప్పారు కదా, వీళ్ళు చెప్పినటువంటి అబద్ధ హామీలు మనం చేసిన దాన్ని సరిగ్గా చెప్పుకోలేకపోయాం. ఓకే, ఇప్పుడు అంటున్నారు కదా మనం చెప్పుకోలేకపోయాము అన్నది ఒకటి రియలైజేషన్, కన్వే చేయలేకపోయాం. వాళ్ళు అబద్ధాలు చెప్పారు. ఓకే, ఈవీఎంస్ అన్ని నా పర్సెప్షన్లో ఇప్పుడు జగన్ సార్ ఆయన పరిపాలన తప్పు చేశాను నేనైతే ఎవరన్నా ఒప్పుకున్నాం. ఆయన చేసినంత మేలు ఇప్పటివరకు ఎవరు చేయాలి. మళ్ళీ స్ట్రాంగ్ గా క్యాడర్ అదే ఊపుతో ధైర్యంగా తిరుగుతున్నారు గ్రామాల్లో. ఈ రోజు చాలా స్ట్రాంగ్ ఉన్నారు క్యాడర్, స్ట్రాంగ్ ఉన్నారు క్యాడర్, ధైర్యంగా తిరగలుగుతున్నారు. ఎందుకు? అప్పుడు మేలు చేశారు కాబట్టి క్యాడర్కి నష్టం జరిగి ఉండొచ్చు. బట్ ఈ రోజు జనాలు అనేవాళ్ళు ఎవరైనా సరే జగన్ గారిని పొగుడుతుంటే, జగన్ ఉన్నప్పుడే బాగుంది అంటుంటే, ఈ కూటమి వచ్చి సర్వనాశనం అయిపోయామని చెప్పేసి ప్రజలు అనుకుంటుంటే ధైర్యంగా కాలు రగరేసుకొని తిరగలుగుతున్నారు మా కార్యకర్తలు. ఎందుకంటే మా జగన్ ఇది చేసాడని చెప్పుకోగలుగుతున్నారు. ఈరోజు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కదా. కుటుంబ ప్రభుత్వంలో ప్రశాంతంగా లేరా? పథకాలు రావట్లేదా? అంటే వస్తున్నాయనే కదా వినిపిస్తుంది బయట మనకి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిన్న కూడా జగన్ గారు క్లియర్గా చెప్పారు. ఎలక్షన్ ముందు సూపర్ 6 పాంప్లెట్ వేరే ఉంది, ఇప్పుడు సూపర్ 6 వేరే చూపిస్తున్నారు. అన్ని కోతలు. 300 యూనిట్స్ దాటితే పథకాలు ఇవ్వకపోవడం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి పథకాలు ఇవ్వకపోవడం, ఇలా జరుగుతున్నాయి. ఈ నిరుద్యోగ భృతి అన్నారు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, 1,500 18 ఏళ్ళ నుండి 60 ఏళ్ళలోపు 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ళ వరకు 1,500 రూపాయలు అన్నారు. ఆడబిడ్డ నిధని లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, ఊసలేదు, ఏమీ లేదు. రైతు భరోసా సెంట్రల్ గవర్నమెంట్తో కాకుండా 20,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు 40,000 ఇవ్వాల్సింది మొన్న ఒక 5,000 ఇచ్చారు అంతే. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది 5,000 రూపీస్. అదే ఆ యూరియా ఇవ్వలేకపోతున్నారు. 270 రూపాయలు తీసుకోవాల్సినటువంటి యూరియా ఈరోజు 600 పెట్టి బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. అయినా కూడా దొరకని పరిస్థితి. స్కామ్, యూరియా కూడా స్కామ్ చేశారు, డైవర్ట్ చేశారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పైగా రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులు క్యూలో నిలబడిన దాని మీద కూడా జోకులు వేయడం, సర్కాస్టిక్గా మాట్లాడడం. అంటే కూటమి ఇంత స్ట్రాంగ్ గా ఉంది కదా, అందరు కలిసి కూడా బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, తట్టుకునే శక్తి ఉందా సింగిల్ గా? వైసీపీ అనే ఒక పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ గా తట్టుకునే శక్తి ఉంటుందా? ఎందుకు లేదు? 14 సింగిల్, 19 సింగిల్, 24 సింగిల్, ఇంకా 30 ఏళ్ళు రాజకీయం చేస్తే 30 ఏళ్ళు కూడా సింగిల్. మేము ధైర్యంగా చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా తప్ప ఏ పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకోరు, ఎవరికి ఎప్పుడు ఆయన భయపడరు. కానీ అది వేరే విషయం. ఇప్పుడు 14లో పొత్తుంది, సింగిల్ గా వచ్చారు, ఓడిపోయారు. 19లో పొత్తు లేదు, సింగిల్ గా వచ్చారు, అందరూ గెలిచారు. మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ ఓడిపోయారు. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ పొత్తు పెట్టుకుంటే గెలిచే సత్తా ఉంటుంది ఆ పార్టీకి, ఆ ఉనికి చాటుకోగలరు. పొత్తు పెట్టుకుంటే మాత్రమే గెలవగలము అన్న భయం అయితే వాళ్ళల్లో పుట్టించింది అది జగన్ గారే కదా. పొత్తు పెట్టుకోకుండా రమ్మనండి జగన్ గారి మీదకి. వీళ్ళు ఆ కెపాసిటీ లేకపోతే, ఆ క్యాపబిలిటీ లేకపోతే, జనాల్లో ఆదరణ జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వాళ్ళు ముగ్గురు పొత్తులో ఎందుకు వస్తారు? మన పొత్తులో వెళ్ళకపోతే అసలు గెలలేని జగన్మోహన్ రెడ్డిని తట్టుకోగలమా అని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భంగా ఆయనే చెప్పాడు. 15 ఏళ్ళు మా బంధం కొనసాగుద్ది అంటే దాని అర్థం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో జగన్కి అవకాశం ఇవ్వకూడదు, మన పొత్తులో ఉంటేనే జగన్ తొక్కగలము అనే కదా. సింగిల్ గా అయితే ఎదుర్కోలేము జగన్ గారిని, వాళ్ళకి క్లారిటీ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ మేము సింగిల్ గానే వెళ్తాం. 29లో కూడా ఖచ్చితంగా గెలుస్తాం. మధ్యలో ఒక న్యూస్ వచ్చింది, మేబీ జగన్ జైలుకి వెళ్లాల్సి వస్తే కూతురు వర్షారెడ్డి తన బాధ్యతలు తీసుకుంటారు, తన పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం ముందుకెళ్తుందనే మాట వాస్తవమా? నిజంగా కూతురు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు 2014 తర్వాత కూడా జైలుకి వెళ్ళారు కదా, మళ్ళీ తర్వాత స్టాండ్ అవ్వలేదా? ఆయన పోటీ చేయలేదా? సీఎం అవ్వలేదా? ఆరోపణలతోటి అధికారం వాళ్ళ వైపు ఉంది కాబట్టి జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు కానీ రావాలి కదా, 3 months తర్వాత అయినా రావాలి కదా, వస్తారు కదా. 3 months దానికోసమే ఎవరినో పెట్టి ఒకటిగా ఉంది, ప్రాబ్లం లేదు. జైలుకి వెళ్ళినప్పుడు కొత్తల్లో షర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, భారతమ్మ కావచ్చు, అందరూ ఒకటిగా ఉంది. ఈ రోజు షర్మిలమ్మ ఒక దిక్కున్నారు, విజయమ్మ ఒక దిక్కున్నారు, భారతమ్మ ఏకాకి అయిపోయారు అనేదే బయట వినిపిస్తుంది కదా. మేమందరం ఆ పార్టీని నడిపించే శక్తి ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఆ కుటుంబానికి వస్తుంది కదా. ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారే పార్టీని విడిచి పక్కకి వెళ్ళిపోయిన వ్యక్తి
అన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన వ్యక్తే రేపు ఇంకా పార్టీని నడిపించే సత్తా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎవరు వెళ్ళిపోయినా సరే నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇంతమంది ఉండగా నాకు ఎటువంటి ఇది లేదు, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు వెళ్ళిపోతే డిమోరలైజ్ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లేదు. ఎందుకంటే ఆయనే టాప్. ఇప్పుడు షర్మిల కొడుకు రాజారెడ్డి కూడా వస్తాడనే టాక్ కూడా వినపడుతుంది. ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎవరేం చేయలేరు. ఆయన ఒక్కడు చాలు మా పార్టీకి. ఎక్కువ కాలం ఒకవేళ వీళ్ళు అధికార దుర్వినియోగం చేసి అధికారాన్ని ఉపయోగించి జైల్లో పెట్టినా పార్టీ సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. వస్తారు. నడిపించే నాయకుడు ఎవరు? నాయకురాలు ఎవరు? అప్పుడు ఎవరైనా నడిపిస్తారు. వస్తుందా? భారతం వస్తుందా? అది వ్యక్తిగత వస్తాడా? వర్షారెడ్డి వస్తుందా? ఇప్పుడు వ్యక్తిగత భేదాభిప్రాయం ఆ సిచ్యువేషన్ వస్తుందని అనుకోవట్లేదు. ఒకవేళ అన్యాయంగా నిజంగా జైల్లో పెట్టే పరిస్థితి వస్తే జగన్ గారు నిర్ణయిస్తారు ఎవరు ప్రాపర్ గా. భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు జగన్ గారు ఎవరిని పెట్టినా మొత్తం క్యాడర్ లీడర్స్ అందరం కూడా చెప్తే ముందుకు తీసుకెళ్తాం పార్టీని. ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల యొక్క సపోర్ట్ తో వస్తాం. మళ్ళీ లాయల్ గా ఉన్న నాయకులు కదా. సో ఆ నమ్మకం అయితే ఉంది 100%. ఆయనకు ఉంది. ఎంత క్యాడర్ అధికారంపై 11 సీట్లు వస్తే ఎంత డిమోరల్ అవ్వాలి, పార్టీ ఎంత బ్యాక్ స్టెప్ వేయాలి ఎక్కడైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే ఎందుకు అంతమంది వస్తున్నారు? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ గారు ఏంటంటారు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఏమంటే ఆరోగ్య సేవ అవ్వచ్చు, విద్య వైద్యం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, నాడు నేడు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, చేయుత పెన్షన్స్ అవ్వచ్చు, వాలంటీర్ ద్వారా ఇవ్వడం అవ్వచ్చు. ఈ సేవలన్నీ చేయడం అనేది వాస్తవం కదా. దానివల్ల లబ్ధి పొందారు అనేది వాస్తవం కదా. కరోనా టైంలో కూడా సేవలు చేశారని వాస్తవం కదా. మరి ఆ ఓటర్స్ లబ్ధి పొందిన వాళ్ళందరూ ఉంటారు కదా. అంటే 67 సీట్లు వచ్చినప్పుడు కన్నా కూడా 11 సీట్లు వచ్చినప్పుడే క్యాడర్ స్ట్రాంగ్ గా ఉందంటారు మీరు? 100%. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు. ఎందుకంటే మాకు చెప్పుకోవడానికి ఒక స్వర్ణయుగం 5 ఏళ్ళు ఆయన చేశారు. వీళ్ళు ఎన్నన్నా చెప్పొచ్చు 5 ఏళ్ళు నాశనం చేశారు, అప్పులు చేశారు అన్నారు. ఏం అప్పులు? అబద్ధాలే కదా. ఈరోజు ఒకటొకటి వాళ్ళు చెప్పినవన్నీ, జగన్ గారి మీద చెప్పినవన్నీ అబద్ధాలు. ఎలక్షన్ ముందు అబద్ధాలు చెప్పి గెలిచారన్నది క్లారిటీ. 14 లక్షల కోట్లు అప్పు ఎక్కడండి? మొన్న అసెంబ్లీలో ఆన్సర్ ఏమి ఇచ్చారు? 3,60,000 కోట్లు. సో ఇదంతా ముందు రాజశేఖర రెడ్డి గారు చెప్పుకునే వాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు చేసిన అభిమానం, ఆయన సేవ మనం చెప్పుకొని పార్టీ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో పాటు జగన్ గారు 5 సంవత్సరాలు ప్రజలు చేసిన మేలు, పరిపాలన అవన్నీ ఉన్నాయి కదా. అదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పథకాలకి పేర్లు మార్చి పథకాలు ఇవ్వగలిగారు కానీ వీళ్ళు ఆపలేకపోయారు. అమ్మఒడి కానీ ఏదైనా సరే ఆపగలిగారా? ఇప్పుడు వచ్చే వాహనం యంత్రం కానీ ఇవన్నీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.